బీదవాడి అదృష్టం. ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు. అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు. అయితే వారికి గంపెడు మంది పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలు ఇద్దరూ ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అందరి పొట్టలను నిండటానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు. ఏ పూటైనా సంగడి తింటే ఆ పూట వారికి విందే. ఇంతగా తిండికి కటకట పడుతున్న ఆ కాపు దంపతులు ఆకలిగొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరగరు. తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు. ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు. కాపు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం తీసి ఆ బికారివాడికి పోశారు. కొన్న ప్రాణాలతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలా కోలుకున్నాడు. వాడి ముఖానికి ఒక కళ వచ్చింది. వాడు కాపుతో, మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు. మీరు గంజి చేసుకునే చట్టి తీసుకురండి, దానిని అక్షయ పాత్రగా మారుస్తాను అన్నాడు. కాపు భార్య తమ చట్టిని తెచ్చి బికారికిచ్చింది. వాడు దాన్ని చేతబట్టుకుని ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి, ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు. రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటికి వెళ్ళిపోయాడు. కాపు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు గాని వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు. అయితే ఆ రాత్రి కాపు భార్య గంజి కాయటానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా వంటకాలున్నాయి. అందరూ ఎక్కువగా తిన్నప్పటికీ అవి తరగలేదు. అది నిజంగా రాజభోజనమే. అది మొదలు కాపు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చేయటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు. కాపు తన ఇంటికి వచ్చిన అతిథులతో, అయ్యా, నేను పెట్టేది తినండి, కానీ దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు. అతని ఇంటి భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి, పలానా రైతు పెట్టిన భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు. కాపు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంటి వంటకాలు తరిగిపోతుండటం జరిగింది. ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు. వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కోసారి వంటకాలు చాలకుండా ఉండేవి. గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది. ప్రతి పూట ఇదే జరుగుతుండడం చేత వంటవాడు ఇదేదో దొంగ పని చేస్తున్నది అనుకున్నాడు. అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు. చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి వినవించుకున్నాడు. రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు. తరువాత ఆయన స్వయంగా పరీక్షించి వంట పాత్రలోని వంటకాలు తరిగిపోతుండడం గమనించాడు. రాజు విషయాన్ని మంత్రితో చెప్పాడు. మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు. రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు. ప్రతి పూట రాజుగారి ఇంటి వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది. ఇంకోవైపు నుంచి కాపు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది. ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది. త్వరలోనే ఈ అనుమానం రాజు దాకాను మంత్రి దాకాను వెళ్ళింది. అసంభవం, నేను విచారించాను. ఈ కాపు ఊరి చివర ఓ గుడిసెలో ఉంటున్నాడు. చాలా పేదవాడు, కానీ దేవుడు లాంటి వాడని చెప్పుకుంటున్నారు. ఏమైనా వాడు ప్రతి పూట మన దివానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం. అంత రహస్యంగా రాజభవనానికి రాగల ఇంత విలువైన వస్తువున్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు. పూట దొంగతనానికి రావడం అంటే మాటలా అన్నాడు మంత్రి. అయినా మనం వెళ్ళి ఓ పూట వాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది. వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేడన్నట్టు అన్నాడు రాజు. సరే, రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద తలపాగాలు చుట్టి చేతికర్రలు పట్టుకుని ఎవరికి తెలియకుండా కాలినడకన కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు. బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాడిని అడిగి
అక్కడ కాపు ఇంట కాపు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి, అయ్యా, మేం పొరుగురి రెడ్లం, ఎండపడి వచ్చాం, ఈ పూట కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు. కాపు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ, అయ్యల్లారా, నేను పెట్టినది తిని వెళ్ళండి, దయచేసి నన్నేమి ప్రశ్నలు వెయ్యొద్దు అన్నాడు. ఆకుల్లో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు, మంత్రికి తెలిసిపోయింది. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు కారు గనక కాపుతో, శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు. దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు కాపు. చెబితే గాని మేం ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు. విధి లేక కాపు జరిగిందంతా చెప్పాడు. రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన చివాలున లేచి తన చేతికర్రతో కాపు చట్టి పగలగొట్టి మంత్రిని వెంట పెట్టుకుని మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు. కాపు భార్య చట్టి పెంకులు తడుపుతూ కంటికి మంటికి ఏకదారగా ఏడవసాగింది. ఊరుకోవే, మనం ఎప్పుడూ రాజభోజనమే చేశామా ఏమిటి? ఈ వాళ్లతో మనకు భోజన సుఖం పూర్తయింది. మన కలో గంజో మన కుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు. కాపు కుటుంబం వాళ్ల చట్టి పగలకొట్టేసి ఇంటికి తిరిగి వెళ్లిన రాజుకు, మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది. మహారాజా, వంటకాలు పొయ్యి మీద పాత్రలో ఉండగానే మాయమవుతున్నాయి. కావలిస్తే పాత్రలు చూడండి, బయటంతా మసి, లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో. ఒక్కో పాత్ర 6 సార్లు కూరలు తోనించి పొయ్యి మీద పెట్టాను, క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు. రాజుగారు కాపు ఇంట భోజనం చేసి వచ్చిన వాడైనా కాడు. మంత్రి తన ఇంటి నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు. కాని రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమైపోయాయి. తాను చేసిన అన్యాయం కట్టి కుడుపుతున్నదని రాజుకు తెలిసి వచ్చింది. ఆయన మంత్రితో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్లపై పడి, నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి. మీ చట్టి పగలకొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను. ఇక నుంచి మా వంటశాలే మీ వంటశాల. రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను. నన్ను, నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు. కాపు కంగారు పడి, అయ్యా, నేను మీకేమీ చేయలేదు. చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాంలెమ్మని చెప్పాను. మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు. మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు. తన పంటలో సగం కాపుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి. కాపు రాజుగారికిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూటా వస్తూనే ఉండేది. ఆ విధంగా కుటుంబానికి 3 తరాల పాటు జరిగింది.